ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు. అండ్ మరి మీ పార్ట్నర్ మీతో ఎలా ఉన్నారు? ఎందుకు దేవుడు మీ ఇద్దరిని కలిపాడు అసలు? మీరు మీ పార్ట్నర్ని లేకుండా ఉండలేకపోతున్నారు. బాగా ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి. మరి మీ పార్ట్నర్ ఎందుకు అలా అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి, దూరంగా ఉండడం కానివ్వండి, ఎందుకున్నారు? అసలు ఎలా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి? అండ్ అసలు దేవుడు మీ ఇద్దరిని ఎందుకు కలిపాడు? వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్కి సంబంధించినవి కానీ, కొండల్ని చెక్ చేసి జాతకం చెప్పడం కానీ, వీటన్నిటికి సంబంధించినవి ఏమైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇది ఒక అంటే పెయిడ్ రీడింగ్స్ మాత్రమే ఇవన్నీ. యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా, ఫైనాన్షియల్గా అండ్ హెల్త్ పరంగా ఎనీ మన క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు మీ పార్ట్నర్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. మరి వాళ్ళని లేకుండా ఉండలేకపోతున్నారు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు, వాళ్ళ కోసం బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మరి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు? ఎందుకు వద్దనుకుని వెళ్ళిపోయారు? అలాగే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి అసలు దేవుడు ఎందుకు పంపించాడు? వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ నేను చూద్దాం అసలు మీ లైఫ్ పర్పస్ ఏంది, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటి చూద్దాం. అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటి? స్పీకర్, యువర్ లైఫ్ పర్పస్ ఇన్వాల్వ్స్ యువర్ స్కిల్ ఆఫ్ ఓరేషన్. You inspire young people to learn. Your life purpose fully supports you. సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటనేది మనం చూద్దాము. ఫస్ట్ కార్డ్స్ అనేవి తీసుకున్నాక రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. లవ్ లైఫ్, స్పిరిచువల్లీ అండ్ రిలీజియన్, ఫుడ్ అండ్ హంగర్, firstly I love you so much, secondly no matter what happened between us, just don't forget the first thing. You can escape the world with me anytime. Please take care of yourself. I wanna keep you for a long time. I am not a perfect, but I will love you with all my heart. సో చూద్దాం ఇంకా. సో షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తప్పకుండా తలుచుకోండి. తలుచుకోవడం వల్ల అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా తలుచుకోండి. అండ్ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ ఇద్దరి నేమ్ అనేది చెప్పుకోండి మనసులో. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్
మనం తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది 60-70% కనెక్ట్ అయితే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినవని చెప్పి అర్థం చేసుకోండి, అది క్లెయిమ్ చేసుకోండి. డిపెండెన్స్ చూడండి, మనం దేని గురించి వీడియో చేసామో అదే కార్డు వచ్చింది. Dependence, I am addicted to you, can't stop missing and loving you. Attraction, I am fascinated with your beauty but not serious. Crush, deeply hurt, you are not only broken the trust but also me. Death, don't seek financial help from me. Imagination, I am dreaming about you right now, feeling so close. Expectations, waiting for your reply, hope you will understand me. Rejuvenation, I am happiest me when I am with you. Heartbreak, I have myself for believing you again and again. Question, I love you so much, why did you break my heart? Foundation, our love has no expiry date, I want to grow older with you. Reunion, I am ready to start over once again. Spying, collecting information about you. Togetherness, I want to come closer and spend time with you. Fortunate, I am the luckiest person, thank you for coming in my life. Confusion, I am in dilemma, whether it's yes or no. Presence, no matter how much we fight, you stay on my mind. My worst fear is losing you, I won't let you go. So, marriage, confusion, I feel jealousy and anger because I love you deeply. Acceptance, I accepted you with all your flaws, you are my world. సో చూద్దాము, అసలు మీ పార్ట్నర్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు, మరి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు, అసలు ఎందుకు వద్దనుకుని వెళ్ళిపోయారు, అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి లైఫ్ పర్పస్ ఏంటి, ఎందుకు ఆ దేవుడు మీ ఇద్దరిని ఈ రిలేషన్లోకి తీసుకువచ్చారు, ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడో ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకంటే లవ్ లైఫ్ అనేది కంపల్సరీ మీ లైఫ్లోకి రావాలని ఉంది. ఎందుకంటే మీ డెస్టినీలో మీ పార్ట్నర్ మీ లైఫ్లో వస్తేనే మీరు స్పిరిచువల్గా అండ్ మేబీ మీ ఇద్దరి రిలేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి రిలేషన్ అనేది రిలీజియన్ అంటే అదర్ రిలీజియన్కి సంబంధించింది, హిందూ ముస్లిమ్స్ అవ్వనివ్వండి, అయితే అదర్ క్యాస్ట్కి సంబంధించిన అవ్వండి, ఇలాంటివి రిలేషన్ ఎక్కువ మంది ఉన్నారనమాట ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో. సో అండ్ మీరు వాళ్ళ కోసము మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము వాళ్ళ అలవాట్లు మీ అలవాట్లుగా చేసుకున్నారు. ఫర్ సపోజ్ హిందూ ముస్లిమ్స్ అనుకోండి, అంటే నేను ఎవరి రీజియన్ తక్కువ చేయట్లేదు, ఎవరి రీజియన్ ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు, కానీ జనరల్గా చెప్తున్నాను అనమాట. సో ఫర్ సపోజ్ హిందూస్ అబ్బాయి అనుకోండి, ముస్లిం అమ్మాయి అనుకోండి, సో అబ్బాయి కోసం అమ్మాయి సాక్రిఫై చేసి ఆ అమ్మాయి కూడా టెంపుల్కి వెళ్ళడము, ఇలాంటివి చేయడము, పూజలు చేయడము, తను ఏదైనా చెప్తే వినడము, బొట్టు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేశారు. అండ్ వీళ్ళు కూడా అంతే, అబ్బాయిలు కూడా అమ్మాయిలు ముస్లిమ్స్ అనుకోండి, అమ్మాయిలు హిందూస్ అనుకోండి, అబ్బాయిలు ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళు కూడా అంతే.
అమ్మాయిల కోసము టెంపుల్స్కి వెళ్ళడము, వాళ్ళు చెప్పింది చేయడము, ఇలాంటివన్నీ చేశారు. సో ఏంటంటే స్పిరిచువల్గా అదర్ రీజియన్ అయినా కూడా వాళ్ళు కనెక్ట్ అవ్వడం వల్ల కోసం మాత్రమే వీళ్ళిద్దరు రిలేషన్ అనేది ఉంది. అండ్ ఈ లవ్ లైఫ్ ఎక్కడో ఉన్న వాళ్ళని కలపడానికి రీజన్ ఏంటంటే మీ వల్ల కొంతమందికి అండ్ ముందు మీకు అంత దైవభక్తి అయితే లేదు. ఎవరైతే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎంటర్ అయినాక మీ లైఫ్ అనేది చాలా వరకు చేంజ్ అయ్యింది. వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు వింటారనమాట. ఎందుకంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలన్న ఉద్దేశం మీకుందనమాట. అంతకుముందు మీరు దేవుడికి పూజ చేయడం కానివ్వండి, దేవుడికి ఏదైనా చదవడం కానివ్వండి, ఇవేమి చేయని వాళ్ళల్లా వాళ్ళు ఏం చెప్పినా స్పిరిచువల్గా టెంపుల్కి వెళ్దామంటే అంతకుముందు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళి టెంపుల్కి వెళ్ళడము, దేవుని మొక్కడము, ఇలాంటివి చేసేవాళ్ళు. వాళ్ళు ఏమైనా మంచివి చెప్తే కనుక నిజంగానే నాకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో మీరు మంచిగా చేశారు, వాళ్ళు చెప్పినట్టల్లా చేశారు. అండ్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్లనే మీకు దైవభక్తి పెరగడం అయితే జరిగింది. మెయిన్ రీజన్ వచ్చేసి అదే అనమాట. మీకు దైవభక్తి పెంచడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు. ఎవరైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళవి అండ్ అదర్ రీజియన్స్ ఉన్న వాళ్ళవి మెయిన్. అండ్ ఫుడ్ అండ్ హంగర్, ఫుడ్ వాల్యూ తెలిసేలా చేశారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్కి వాల్యూ ఇస్తారు. ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఏం చేసినా ఫుడ్ కోసమే చేస్తున్నాం కాబట్టి నలుగురికి వీలుంటే నలుగురికి పెట్టాలి, నలుగురికి ఇవ్వాలి. అంతేగాని దాన్ని వేస్ట్గా పడేయకూడదు, వేస్ట్ చేయకూడదు ఫుడ్ని. చాలామంది ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది బయట ఫుడ్ లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు రావడం వల్ల మీ లైఫ్లోకి, మీ పార్ట్నర్ రావడం వల్ల మీ లైఫ్లోకి ఫుడ్ వాల్యూ కూడా పెరిగింది, ఆకలి వాల్యూ కూడా పెరిగింది, ఆకలి విలువ కూడా తెలిసింది మీకు. యువర్ లైఫ్ పర్పస్ ఫుల్లీ సపోర్ట్స్ యూ. ఎప్పుడు కూడా మీరు అండ్ మీ లైఫ్ పర్పస్ వచ్చేసి మీరు ఎప్పుడూ కూడా ఒక గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎవ్వరికి కూడా ఎప్పుడు ఎక్కువగా మాట్లాడే పర్సన్స్ అండ్ గైడెన్స్ ఇచ్చే పర్సన్స్, అంటే అందరికీ కూడా మంచి చెప్పే పర్సన్ అనమాట. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మంచి సలహా అడిగారు అనుకుని, ఇట్లా నాకు ఇది ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు మీరు మంచి గైడెన్స్ ఇస్తారు. మీరు ఇచ్చే గైడెన్స్ అనేది 100% కరెక్ట్గా ఉంటుంది. మీ లైఫ్ పర్పస్ వచ్చి కూడా అందరినీ సపోర్ట్ చేస్తారు. వీళ్ళని సపోర్ట్ చేయకూడదు, వీళ్ళని సపోర్ట్ చేయాలి, శత్రువులకే సపోర్ట్ చేయకూడదు, మిత్రులకే సపోర్ట్ చేయాలి అనేం ఉండదు. మీ దగ్గరికి ఎవరైనా వన్స్ ఎవరైనా హెల్ప్ కోరి వస్తే కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు. మీ లైఫ్ పర్పస్ వచ్చి సపోర్ట్ చేయడము అండ్ టీచింగ్. యూ ఇన్స్పైర్ యంగ్ పీపుల్ టు లెర్న్. అంటే చాలా మందిలో ఏంటంటే టీచింగ్కి సంబంధించిన వాళ్ళు ఆన్లైన్లో మోటివేషన్ చేయడము, లేకపోతే అందరికీ మంచి మాటలు చెప్పడము, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ఇలాంటి పర్పస్ ఉన్న టీచింగ్కి సంబంధించిందో ఏదో ఒకటి, అంటే వేరే వాళ్ళని మోటివేషన్ చేసే గైడెన్స్ ఇచ్చే పర్పస్తోనే మీరు ఈ లైఫ్ అనేది ఉంది. అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, మీరు అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే మీకున్న స్కిల్స్ని మీరు ఎప్పుడు కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ మీకు మాట్లాడే దాంట్లో కూడా ఏంటంటే మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవడానికే ఉంటారనమాట. సో వీటి వల్లనే మీ లైఫ్ పర్పస్ అనేది అండ్ మీ పార్ట్నర్ వలన మీరు తెలుసుకోండి దేవుడు ఎందుకు పంపించాడంటే ఫుడ్ అండ్ హంగర్ వాల్యూ, అంటే ఆకలి వాల్యూ, అలాగే ఫుడ్ వాల్యూ తెలుసుకోవడానికి అండ్ స్పిరిచువల్గా మీరు చేంజ్ అవ్వడానికి మీ పార్ట్నర్ ఒక రీజన్ అయ్యారు. సో ఈ 2 పార్ట్స్ రావడానికి మాత్రమే ఈ లవ్ లైఫ్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది. సో మెయిన్ రీజన్ అయితే అదే. సో మీదే చూద్దాం. I am not be perfect, but I will love you with you all of my heart. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినాక మీకంటూ ఒక హ్యాపీనెస్ అనేది వచ్చింది. మీరు అంటే మీ పార్ట్నర్ అంత పర్ఫెక్ట్ పర్సనే కాకపోయినా కానీ వాళ్ళు చూపించిన ప్రేమ కొంచెమైనా కూడా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది. యూ కెన్ ఎస్కేప్ ద వరల్డ్ విత్ మీ ఎనీ టైమ్ యూ వాంట్. అండ్ మీకు
ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడే అవకాశం రావాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మాట్లాడదామా? మేబీ నాకు తెలిసి మీరే వాళ్ళని ఎక్కువ టైమ్స్ కాల్స్ చేయడము, ఎక్కువ టైమ్స్ మెసేజ్ చేయడము, మీ నుండి రెస్పాండ్ అయినాక, మీ నుండి మెసేజ్ ఇచ్చినాక మాత్రం వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ ఇట్లా అని జరుగుతూ ఉంది. ముందైనా కూడా మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడము, మీరు మెసేజ్ చేస్తే ఎప్పుడో మీరు 100 సార్లు చేస్తే ఒక్కసారి వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ అనేది వస్తుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ వన్న కీప్ యూ ఫర్ ఏ లాంగ్ టైమ్. అండ్ మీరిద్దరు కూడా మీ రిలేషన్ ఏదైతే ఉందో ఈ రిలేషన్ని లాంగ్ టైమ్గా గడపాలి. మ్యారేజ్ వరకు, పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జరగాలని మీరు ముందు ప్లానింగ్ అనేది వేసుకున్నారు. ఇలా ఉన్నాము, అలా ఉన్నాము అని అనుకున్నారు. కానీ డెస్టినీ ఏం చెప్పింది? First, I love you so much. Second, no matter what happened between us, just don't forget the first thing. అండ్ మీ పార్ట్నరు మీకు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాను అంటే ఎప్పుడు ప్రపోజ్ చేసినాక, మీరు క్లోజ్ అయినాక, ఒకరినొకరు షేర్ చేసుకున్నాక ప్రతిదీ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉండాలంటే, ఎప్పుడు గొడవ పడుతున్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడము, అలా కొన్ని చెప్తా ఉండడం అనేది జరిగింది. అండ్ ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉండేవాళ్ళు అనమాట, ఏం జరిగినా కూడా మన ఇద్దరం కలిసే ఉండాలి అన్న మాటలు కూడా చెప్పారు. బట్ ఈరోజు ఏం జరిగినా కూడా విడిపోయింది కూడా మీ పార్ట్నరే, వద్దనుకుని వెళ్ళిపోయింది కూడా. అండ్ మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే, ఈ లైఫ్, మన ఇద్దరి లైఫ్ అనేది లాంగ్ టైం, ముసలి వాళ్ళు అయిపోయినా కూడా నేను నీతోనే ఉంటాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను నీతోనే ఉంటాను అనుకున్న పర్సన్. అలాంటిది మీ పార్ట్నరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఫర్దర్గా మీ లైఫ్లో లీడ్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అందరినీ ఎదిరించి మీ పక్కన మీకు తోడుగా నిలబడాలని అనుకున్న మీ పర్సన్, ముసలి వాళ్ళైనా కూడా మీతోనే ఉండాలి అని చెప్పిన మీ పర్సన్ ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇవన్నీ పాస్ట్లో చెప్పారు మీకు. అండ్ డిపెండెన్స్, ఐ am డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. పాస్ట్లో ఏంటంటే ఎప్పుడు ఇమాజినేషన్ చేస్తూ ఉంటారు, మన ఇద్దరం ఇలా ఉన్నాము, అలా ఉన్నాము, అప్పుడు అలా చేద్దాము, ఇప్పుడు ఇలా చేద్దాము. ఈ పార్ట్నర్ కొంచెం ఏంటంటే డ్రీమింగ్ పర్సన్ అనమాట. అన్ని డ్రీమ్స్లోనే తప్ప చేతల్లో తక్కువ ఉంటుంది, మాటల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇమాజినేషన్ చేసుకునే పర్సన్ అనమాట. సో మీ పర్సన్ ఎప్పుడు కూడా డ్రీమింగ్స్లో ఉంటారు, మన ఇద్దరం అలా ఉన్నాము, ఇలా ఉన్నాము, అలా చేద్దాము, ఇలా చేద్దాము అని చెప్పి ఇమాజినేషన్స్ వేస్తూ ఉంటారు. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి అవేం ఉండవు, అంత ధైర్యము ఉండదు, అవి చేసేంత ఎఫర్ట్స్ పెట్టారు మీ పార్ట్నర్. రెజువనేషన్, ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. అండ్ మీరు మీ పార్ట్నర్తో ఉంటే మీకు 5 minutes గడిపినా కూడా ఒక రోజంతా గడిపిన ఫీలింగ్ ఉంటుంది. రోజంతా గడిపినా కూడా ఇంకొంచెం సేపు గడిపితే బాగుండు, ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు అని అనిపిస్తాడు అన్నమాట. మీ పార్ట్నరు టయానికి అన్నీ అయిపోవాలన్నమాట. టయానికి తినాలి, టయానికి పడుకోవాలి, టయానికి అన్ని పనులు చేసుకోవాలి. ఇలాంటి పర్సనే. చెప్పడానికి ఏం చెప్తారంటే, మీ తర్వాత ఎవరైనా అన్నట్టుగా, మీ తర్వాత ఏదైనా అన్నట్టు చెప్తారు. కానీ అలా చేసేటప్పుడు ఏం ఉండదు, మాటల్లో ఉన్నది ఎప్పుడు కూడా చేతల్లో ఉండదు. మేబీ మీకు చాలా ప్రామిసులు చేసి ఉంటారు, వాటిలో 1 or 2 కూడా మీరు నిలబెట్టుకునే పరిస్థితి కూడా ఉండుంటుంది మీ పార్ట్నరు. అండ్ అంటే మీరు తన కోసము ఈవెన్ ఫుడ్ కానీ, నిద్ర కానీ అన్నీ మానుకునైనా కూడా మీరు తన కోసం ఉంటారు. కానీ మీకోసం తనైతే ఈవెన్ తిండి కూడా మానుకోకుండా ఉండలేరు, అలాంటి పర్సన్. బట్ మీకు మాత్రము మీ పార్ట్నర్ ఉంటే చాలు, ఈవెన్ తిండి కూడా అవసరం లేదు మీకు. కొన్ని రోజులు మీ పార్ట్నర్ని మాట్లాడుతూ ఉంటే, హ్యాపీగా ఉంటే కనుక మీకు ఫుడ్ పెట్టకపోయినా కూడా బతికేస్తారు. అలాంటి పర్సన్ మీరు. మీ పార్ట్నర్ అంటే అంత రిచ్ మీకు.
ఐ యామ్ ఎడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. అండ్ మీ పార్ట్నర్ని మీరు ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే అటు మర్చిపోలేక అటు ఉండలేక, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేసినా కూడా మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అంత ఎడిక్ట్ అయిపోయారు మీరు. అండ్ ఎడిక్ట్ అవ్వడం అయితే అడిక్ట్ అయ్యారు. అండ్ మిమ్మల్ని చాలా అంటే మీ వీక్నెసెస్ అన్నీ కూడా మీ పార్ట్నర్కి తెలిసినాయి. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మీకు మాట్లాడడం ఎక్కువగా మాట్లాడడము, అందరినీ కలుపుకోవడము ఇలాంటిది ఇష్టం కాబట్టి మీ మెంటాలిటీ ఏదైతే ఉందో మీ మెంటాలిటీ మీ పార్ట్నర్కి బాగా తెలిసిందనమాట. దానివల్ల మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. అంటే మీరు ఎప్పుడు కూడా భయపడుతూ ఉండేవాళ్ళు, ఎక్కడ వాళ్ళని మిస్ చేసుకుంటారో అని. ఎందుకంటే ఎందుకంటే మీ వీక్నెస్ ఏంటంటే మీ పార్ట్నరే మీ వీక్నెస్ కాబట్టి వాళ్ళని ఎక్కడ మిస్ చేసుకుంటారో అని చెప్పి ఎప్పుడు కూడా కేరింగ్ చూపించని మీరు అనుకుంటున్నారు, ఓవర్ కేరింగ్గా వాళ్ళకి అనిపిస్తూ ఉంది. డీప్లీ హర్ట్. ఎప్పుడైతే మీరు ఒకటికి రెండు సార్లు మీరు కేరింగ్ చూపిస్తున్నాం అనుకున్న వాళ్ళకి ఓవర్ కేరింగ్గా అనిపించి వాళ్ళు మిమ్మల్ని డీప్గా హర్ట్ చేస్తారు. ఆర్ నాట్ ఓన్లీ బ్రోకెన్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే, హర్ట్ చేస్తూనే, ఏదో ఒక రకంగా బ్లేమ్ చేస్తూనే మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ. అండ్ మీరు చాలాసార్లు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు. కానీ వాళ్ళు ఏమైనా మీకు హెల్ప్ చేశారా అంటే రిటర్న్ 1 పైసా కూడా రిటర్న్ రాదు. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫిష్. మీ పార్ట్నర్ ఎవరైతే ఫుల్ సెల్ఫిష్ పర్సన్. తనకు లైఫ్ తను మాత్రమే, తను బాగుంటే చాలు, తన వాళ్ళు బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎలా పోయినా కూడా నష్టం లేదు. ఇలాంటి సెల్ఫిష్ పర్సన్. తనకు అవసరమైనప్పుడు ఎక్కడ లేని ప్రేమ వస్తుంది, అవసరం తీరిపోయినాక ఎక్కడ లేని ద్వేషము వస్తుంది. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మీరు ఎప్పుడు కూడా తనే ప్రపంచంగా బతికారనమాట. తను మీ లైఫ్లోకి వచ్చాక తను తప్ప మీకు ఎలాంటివి అవసరం లేదు అన్న ఫీలింగ్లోనే మీరు బతికారు. తన లోకంలోనే బతుకుతూ ఉన్నారనమాట. నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ వి స్టే ఆన్. మీరు ఒకటే అనుకున్నారు, ఎన్ని జరిగినా కూడా వాళ్ళ చెయ్యి వదలకూడదు, వాళ్ళతోనే ఉండాలి. గొడవలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వదలకూడదు. ఈ రిలేషన్ ఎప్పుడు కూడా ఎండ్ చేసుకుంటా అన్న మాట కూడా అనకూడదు అని మీరే అనుకున్నారు. కానీ ఎండ్ చేసుకోవడము, బ్రేకప్ అవ్వడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడము, వద్దనుకుని వదిలేయడం ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినవి. ఎక్స్పెక్టేషన్ అని మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి నుంచి మెసేజ్ వస్తుందేమో, బ్లాక్ చేస్తే బ్లాక్లో ఉండి తీస్తారేమో, ఎప్పుడు తీస్తారా అని పాస్ట్లో తిరిగిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని అప్పుడు అంత ప్రేమ చూపించి ఇప్పుడు ఎంత బతిలాడుతున్నా, ఎంత ఏడుస్తున్నా కూడా బ్లాక్ చేసుకుని కనీసం మాట్లాడకుండా, కనీసం మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఇలా ఎందుకు ఉంటున్నావు అని అనాలనిపిస్తుంది. అని వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు బ్లాక్లో ఉండి తీస్తారా అని. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీ మనసు చూసి రాలేదు, మీ అందాన్ని చూసి మాత్రమే వచ్చారు. అట్రాక్ట్ అయ్యే వచ్చారు కానీ ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యే వచ్చారు తప్ప మేబీ నాకు తెలిసి ఈ రీడింగ్ చేసే వాళ్ళలో 90% ఫిజికల్గా కూడా కలిసిన వాళ్ళే ఉన్నారు. సో ఫిజికల్గా కూడా అట్రాక్ట్ అయ్యారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. మెయిన్ ఫిజికల్గా అండ్ చూడడానికి బాగున్నారనో లేకపోతే ఫిజికల్గా కోరుకుని మాత్రమే మీ దగ్గరికి అట్రాక్ట్ అవ్వడం, మీ దగ్గరికి రావడం అయితే జరిగింది. అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారనమాట, డైలమాలో ఉంటారు ఎప్పుడు కూడా. ఇది కరెక్టా రాంగా, ఇది చెయ్యాలా వద్దా, ఇది చేద్దామా వద్దా. స్ట్రాంగ్ మెంటాలిటీ అయితే కాదు, ఎప్పుడు కూడా సెల్ఫిష్గా ఆలోచించే మెంటాలిటీ. అండ్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తుందని అంటే ఈజీగా ఎస్కేప్ అయ్యడానికి ట్రై చేస్తారు తప్ప ఉందాము స్టాండ్ తీసుకుందాము, మనల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర మనం స్టాండ్ తీసుకోకపోతే ఎలా అని అనుకునే పర్సన్స్ అయితే కాదు. వాళ్ళు సేఫ్గా ఉండాలి, వాళ్ళు మాత్రమే సేఫ్గా ఉండాలి అనుకునే పర్సన్. ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా బాధపడినా పర్లేదు, మనం మాత్రం బాగుండాలి అనుకునే పర్సన్. హార్ట్ బ్రేక్, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. అంటే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఎన్నోసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ దూరంగా ఉండడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవడము, బ్రేకప్ అవడము, మళ్ళీ ఆ రీయూనియన్ అవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీ పార్ట్నర్
ఇప్పుడు కూడా జరిగిన పాస్ట్‌లో వాళ్ళ తప్పు ఇది ఉంది అని చెప్పి రియలైజ్ అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తా ఉంటారు. ఏమన్నా అంటే మిమ్మల్ని బ్లేమ్ చేసి ప్రతిసారి ఇచ్చేస్తూ ఉంటారు. ఫార్చునేట్ ఒకప్పుడు మీరే తన లైఫ్, మీరే ఒక లక్కీ తనకనుకున్న వాళ్ళు. ఇప్పుడు మీరు మీ వల్లనే మీ వాళ్ళ లైఫ్ ఇలా అయ్యింది. ఎప్పుడు టార్చర్ చేస్తుంటారు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ఒక కన్‌ఫ్యూజన్ మాస్టర్ అన్నమాట ఈళ్ళు. ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్‌లీ. మీ మీరు కూడా కొంచెం జెలసీ అండ్ యాంగర్ కోప్పడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ ప్రేమ అండ్ జెలసీ అండ్ ఎట్లుండేదంటే వాళ్ళెక్కడ మిమ్మల్ని మిస్ మీకెక్కడ మిస్ అయిపోతారో వాళ్ళు అని చెప్పి కొంచెం జెలసీ ఉండేది. అది ప్రేమతో వచ్చిన జెలసీ మాత్రమే. టుగెదర్‌నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏందంటే మిమ్మల్ని హర్ట్ చేసినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు తన లైఫ్‌లో మిమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రెజెంట్. ఎందుకంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని కూడా కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ కొంతమందైతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి బ్రేకప్ అయిపోయి డైవర్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళేందంటే ఇప్పుడు మళ్ళీ ఐ యాక్సెప్ట్ విత్ యువర్ ఆల్ ఫ్లాస్ ఆర్ యు ఆర్ మై వరల్డ్. మీరు మాత్రము వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ని కొంచెం మార్చుకుంటున్నారు. లేదో కొంచెం చేంజ్ అవ్వాలి, మన కోసం వచ్చిన వాళ్ళ కోసం మనము బాధ పెట్టకూడదు అన్న ఫీలింగ్లో ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఉన్నారు. ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ. అండ్ మీతో టైం స్పెండ్ చేయాలని, మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. అని మీ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మీకు బ్రేకప్ అయినా కూడా అప్పటి నుంచి కూడా మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ స్పైయింగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు టైం పాస్కో లేకపోతే అట్రాక్ట్ అయ్యో చేసినా కూడా తర్వాత తర్వాత మీ ప్రేమ వాళ్ళని ఎలా మార్చిందంటే ఒక మంచి ఆ, ఈ పర్సన్ ఉంటే నా లైఫ్ బాగుంటుంది అన్న ఫీలింగ్ లేదు. కాకపోతే వాళ్ళ అగ్రెసివ్నెస్ వాళ్ళు ఏంటంటే కొంచెం సెల్ఫిష్ పర్సన్ వల్ల వాళ్ళు కొంచెం చేంజ్ అంత ఫస్ట్‌లో ఉన్నంత క్రూయల్‌గా లేకపోయినా చేంజ్ అయ్యారు. అండ్ క్వెషన్, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. అండ్ మీరు ఫస్ట్ వస్తే కనుక తప్పకుండా మీరు అడగాలనుకుంటుంది, నువ్వు ఇంత ఇష్టపడుతుంటే నన్ను ఎందుకు మోసం చేసావు, నన్నెందుకు దూరంగా ఉన్నావు అని అడగాలని ఉంది. సో తొందరలోనే మళ్ళీ రీయూనియన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు తొందరగా రీయూనియన్ అవ్వాలని చెప్పి మీరు చాలా ట్రై చేస్తున్నారు. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. మీరు ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాము మరి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, దేవుడు ఎందుకు కలిపాడు, మళ్ళీ ఎలా కలిపి దూరం చేశాడో అలానే మళ్ళీ కలుపుతాడా, వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. 3 of Wands, 7 of Cups, 9 of Swords, King of Wands, Ace of Swords, Page of Cups, 5 of Pentacles, 6 of Swords, 2 of Wands, 7 of Pentacles, 3 of Pentacles, Hanged Man, 3 of Swords. సో మీ పార్ట్నరు ఎందుకు ఇప్పుడు దూరంగా ఉన్నారు, మళ్ళీ తిరిగి వస్తారా అంటే
తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ వాళ్ళు జెన్యున్‌గా అయితే రారండి. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మెయిన్ అయితే. వాళ్ళకున్న అప్పుల వల్లనో, లేకపోతే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ వల్లనే మీ లైఫ్‌లో ఉన్నన్ని రోజులు, మీతో పాటు ఉన్నన్ని రోజులు వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే మీకు దూరంగా ఉండడం, మీతో గొడవ పడడం వీటన్నిటి వల్ల వాళ్ళ లైఫ్ అనేది నెగెటివ్‌గా మారుతూ ఉందని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. సో, దానివల్ల మీరు నుండి ఫైనాన్షియల్ హెల్ప్ కోరుకుంటున్నారు. మీరు మామూలుగా ఫైనాన్షియల్ హెల్ప్ అడిగితే ఇవ్వరు. ఎందుకంటే మీతో ఫ్రెండ్‌షిప్ చేసి మంచిగా, మంచి ఒపీనియన్‌తో నేనిప్పుడు చేంజ్ అయిపోయాను. నేను తప్పు తెలుసుకున్నాను. నువ్వు నాకు కావాలి. నేను మళ్ళీ హ్యాపీగా ఉంటాను. నేను ఈసారి ఏ తప్పు చేయను. నిన్ను గూడా నేనేమనను. ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ మంచితనంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళ లైఫ్‌లో మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. ప్రేమతో మాత్రం కాదు. మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో ఏదైనా సిచ్యువేషన్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ బ్యాడ్‌గా ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకొని దానికే మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ లవ్ అని, రిలేషన్‌షిప్ అని, ఫ్రెండ్‌షిప్ అని చెప్పి ఇవన్నీ కూడా మళ్ళీ ఆహ్, చెప్పే మీ లైఫ్‌లోకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వచ్చిన చేంజ్ ఏందంటే ఎక్కడో ఫైనాన్షియల్‌గా బాగా లాస్ రావడము, ఇన్వెస్ట్ చేయడము, ఎవరో మోసం చేయడము ఇవన్నీ జరిగింది. అండ్ ఇంకొకటి ఏందంటే థర్డ్ పార్టీ వల్ల కూడా థర్డ్ పార్టీ చెప్పినవి వినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ థర్డ్ పార్టీ కూడా వీళ్ళని చాలా ప్రాబ్లమ్స్, ఇబ్బందులను గురి చేయడం అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారంటే వీళ్ళ కర్మ అనేది వీళ్ళు అనుభవిస్తున్నారు. ప్రెజెంట్ నిద్ర లేకపోవడం, ఎందుకిలా అవుతుంది, నాకే ఎందుకిలా అవుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు తక్కువ చేసి చూసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో, తప్పకుండా మళ్ళీ మీతో రీయూనియన్ అయ్యి ఫైనాన్షియల్‌గా హెల్ప్ తీసుకొని, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రికవరీ చేసుకోవాలి. తొందరలోనే ఈ ప్రాబ్లమ్‌లో నుంచి బయటకి వచ్చేయాలన్న ఉద్దేశం వాళ్ళకుంది. ప్రెజెంట్ అయితే ఎటూ తోచని స్థితిలో ఏందంటే నిద్రపోకుండా హ్మ్. అలాగే బాధపడుతూ ఏం చేయాలి? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌కి మీ దగ్గరికి వద్దామా? మళ్ళీ వస్తే ఏమనుకుంటారో? ఇదన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో, చూద్దాము బాబా గైడెన్స్ ఏమని చెప్తారనేది. సో, మళ్ళీ రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. కాపోతే రావడానికి ఉన్న ఉద్దేశానికి ఇంటెన్షన్ ఏందంటే మీ పార్ట్నరు అంటే ప్రేమతో అయితే ఏమి రావట్లేదు. వాళ్ళ అవసరాలకి వాళ్ళ టైం బాలేదు కాబట్టి, వాళ్ళ టైం బాగోడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. చూద్దాం బాబా ఏం గైడెన్స్ చెప్తారో. నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి. అంటే మీరెప్పుడు ఏదైతే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే నమ్మండి. దాన్నే బలంగా ఉంచండి అని చెప్తున్నారు. మీ శరీరంలో పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి. అండ్ మీకు ఎమోషన్స్ అండ్ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని బ్యాలెన్సింగ్ చేసుకోమని చెప్తున్నారు బాబా. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు కానీ మంచి అనుసరించండి. ఎప్పుడు కూడా ఒకళ్ళు మనం చెడు చేశారని చెప్పి మనం కూడా వాళ్ళని చెడు కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. డ్రీమ్స్లో కంపల్సరీ మీకు కనిపిస్తారంట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో మీ పార్ట్నర్ రావాలనుకుంటున్నారు కానీ ఉద్దేశం అనేది కరెక్ట్‌గా లేదనమాట. ప్రేమతో కాదు, కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచించి అలాంటి వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బాధ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.